కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. చాకుంట గ్రామం, చొప్పదండి మండల్, కరీంనగర్ డిస్టిక్. గత 600 సంవత్సరాల నుండి కూడా ఈ చాకుంట గ్రామంలో స్వయంభుగా వెలిసి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై శ్రీ భూనీలా సమేత సంతాన వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ కొలువుదిరి ఉన్నారు స్వామివారు. మా ముత్తాత గారైనటువంటి యొక్క మానవాల కులశేఖరాచార్య స్వామివారు నిత్యము ఇక్కడ నుండి తిరుపతికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ స్వగ్రామానికి వచ్చి ఆ స్వామి యొక్క మహిమలని భక్తులకు చెప్తూ ఉండేవారు. కాలక్రమేణా వృద్ధాప్యంలో మరి తన చివరి దశలో వచ్చిన తర్వాత చివరిగా తిరుమలలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని, స్వామి ఇక నాకు వృద్ధాప్యం వచ్చింది, నేను మళ్ళీ మీ దగ్గరికి రాలేను కాబట్టి మీ దర్శన భాగ్యాన్ని ఎప్పటికీ నాకు కలిగేలా అనుగ్రహించని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆ స్వామి ఎంతో ఆనందించి మా తాతగారి యొక్క స్వప్నంలో కనిపించి, నాయన నేను మీ గ్రామంలోనే ఒక చెట్టు కింద పుట్టల్లో వెలిసాను అని చెప్పడం జరిగింది. తద్వారా మా తాతగారు మరి గ్రామ ప్రజలందరూ కూడా తీసుకొని వెంబడి పెట్టుకొని వచ్చి ఇక్కడ చెట్టు కింద ఉండే పుట్టలో స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు. అది వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి. దానికి నాందిగా మనం ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి నాడు ఇదే విధంగా ఆ స్వామి యొక్క బ్రహ్మోత్సవం నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి మన ఆలయ ప్రత్యేకతలు ఏంటయ్యా అంటే, మన స్వామివారు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి, అట్లాగే భక్తులకి సంతానాన్ని ఇచ్చేటువంటి స్వామి కాబట్టి స్వామికి సంతాన వెంకటేశ్వర స్వామి అని కూడా విశేషమైన పేరున్నది. మరి అట్లాగే మన గ్రామంలో విశేషంగా మరి ఆనాడు ఇది చాలా అడవి ప్రాంతంగా ఉండేది. ఇక్కడికి నిత్యము కొంతమంది యాదవ సోదరులు వారి యొక్క గొర్రెల మందను వేసుకొని వచ్చి మేపుకుంటూ ఉండేవాళ్ళు. ఈ అడవి కాబట్టి ఇక్కడ ఒక సింహము పడుకుంటూ ఉండేది. ప్రతిరోజు ఒక మేక సింహం వచ్చేసి మేకని చంపుకుంటూ తింటూ ఉండేది. ఆ గుల్ల పిల్లవాళ్ళు వచ్చి, అయ్యో ఇక్కడ ఆచారుల వారు రోజు వస్తూ ఉన్నారు, ఆచారులు క్షేమంగా ఉంటున్నారు, కానీ మా గొర్రె పిల్ల రోజు ఒకటి మాయమవుతుందని చెప్పి యముండ్ల మారయ్య అనేటువంటి ఒక వ్యక్తి స్వామికి సంకల్పించుకొని, ఈ గుడిలో నిజంగా స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడు అని అనుకుంటే నేను ఆ సింహాన్ని సంహరించి అదే రోజున స్వామికి ఆలయాన్ని కడతాను అని చెప్పి సంకల్పం చేసుకున్నాడట యముండ్ల మారయ్య అనేటువంటి వ్యక్తి. మరి సంకల్పం చేసుకున్నట్లుగానే స్వామికి దండం పెట్టుకొని చక్కగా ఈ అడవిలోకి వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక సింహం కనిపించింది. ఆ యముండ్ల మారయ్య అనే వారు ఆ సింహాన్ని సంహరించి అదే రోజు ఈ ఆలయ శిఖరాన్ని మళ్ళీ దాన్ని నిర్మించడం జరిగింది. అట్లాగే ఈ 2014 సంవత్సరంలో ఆలయాన్ని మరిని కూడా అంతా కూడా తీసివేసి పెద్దగా కట్టడం జరిగింది. ఆ కట్టే సమయంలో కూడా అదే వంశస్థులు, యముండ్ల అనే వంశస్థులే మళ్ళీ వచ్చి ఆ శిఖర గోపుర ఖర్చంతా కూడా వాళ్ళే నిర్మించడం జరిగింది. మరి ఈ ఆలయంలో విశేషంగా సంతానానికి సంబంధించినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంతాన వెంకటేశ్వర స్వామి అని చెప్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.